హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ క్రియేషన్స్ బై శైలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసా అండి. ఈరోజు వచ్చేసి నేను కొత్తగా డిజైన్ చేసినటువంటి థ్రెడ్ బ్యాంగిల్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వన్ బై వన్ మీకు చూపిస్తాను, చూసేయండి. ఇవి టోటల్ 2 సెట్స్ అండి. హాఫ్ శారీ ఫంక్షన్ కోసం చేసినవి. ఫస్ట్ సెట్ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఇలా 3D డిజైన్ చేశానండి. నేను వీటికి యూజ్ చేసిన మెటీరియల్ కూడా ఏంటి అనేది మీకు డీటెయిల్గా చెప్తాను నేను. ఈ బ్యాంగిల్ వచ్చేసి 1 కట్ బ్యాంగిల్ అండి. దీనికి నేను యూజ్ చేసిన డ్రాప్స్ వచ్చేసి పింక్ కలర్ డ్రాప్స్ అండ్ ఇవేమో తిలకం షేప్ అనమాట అండి. చిన్నవి వాటర్ డ్రాప్ షేప్లో వస్తాయి. అండ్ ఈ పైన ఉన్నది యాంటిక్ ఫ్లవర్ షేప్ అనమాట అండి. దీనికి నేను జర్కన్ స్టోన్ అంటించాను. ఈ సైడ్ని కూడా జర్కన్ స్టోన్స్ నేను బేస్ అంటించి దానిపైన జర్కన్ స్టోన్స్ అంటించాను అనమాట, వైట్ కలర్వి. లుక్ అయితే చాలా బాగుంటుందండి. షైనింగ్ అది బాగా వస్తుంది. జర్కన్ స్టోన్స్కి కుందన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే జర్కన్ స్టోన్ వచ్చేసి షైనింగ్ బాగుంటుందండి. అంటే డైమండ్ షేప్లో వస్తుంది. షైనింగ్ కూడా డైమండ్ షైనింగ్లో వస్తుంది అనమాట అండి. చూడండి, దగ్గరగా చూపిస్తాను, షైనింగ్ మీకు తెలుస్తుంది క్లియర్గా. అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 2 ఉంటాయండి సెట్లో. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్ అండి. మొత్తం 4 సైడ్ బ్యాంగిల్స్ అనమాట ఇవి కూడా ఆ డిజైన్లోనే చేశాను. బట్ ఏంటంటే పైన అంటించిన తిలకం షేప్ దీనికి అంటించలేదండి, ఎందుకంటే బాగా హెవీ అయిపోతున్నాయి ఈ సైడ్ బ్యాంగిల్స్. ఇవి కూడా సేమ్ డిజైన్లో ఎందుకని చెప్పి నేను వీటిని ఇట్లా చిన్న ఫ్లవర్స్లా చేశాను అనమాట అండి. ఇవి సైడ్ బ్యాంగిల్స్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి అదే సెట్లో బ్యాంగిల్స్ అండి. 4 బ్యాంగిల్స్ ఇవి. నేను ఈ బ్యాంగిల్కి తీసుకున్నవి ఇది 4 mm వైట్ స్టోను అండ్ ఇవేమో 3 mm పింక్ కలర్ స్టోన్స్ అనమాట అండి. దీనికి మధ్యలో నేను జర్దోసి యూజ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి 6K ఐ షేప్ అనమాట అండి, వైట్ కలర్. దీన్ని ఇట్లా డిజైన్ చేశాను. అండ్ ఇవి వచ్చేసి అదే సెట్లో కొంచెం థ్రెడ్ కనిపించేలా చేశాను అనమాట అండి. మధ్యలో వస్తాయి బ్యాంగిల్స్. ఇవి 4 కట్ అనమాట అండి. వీటికి నేను యూజ్ చేసినవి ట్రయాంగిల్ షేప్ అండ్ స్క్వేర్ షేప్ యూజ్ చేశాను అనమాట ఇవి. వీటిని ఎట్లా పేరప్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. టోటల్ సెట్ అయితే ఇలా వస్తుందండి. ఇది ఫుల్ హ్యాండ్స్ 2 చేతులకే వస్తుందన్నమాట. టోటల్ 18 బ్యాంగిల్స్ ఇవి. ఒక్కొక్క హ్యాండ్కి 9 బ్యాంగిల్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సెట్ చూపిస్తానండి మీకు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ సెట్ అండి. సెకండ్ సెట్లో ఇది సెంటర్ బ్యాంగిల్ అనమాట. 2 బ్యాంగిల్స్ వస్తాయి, 1 కట్ బ్యాంగిల్స్. ఇవి గోల్డ్ కలర్ మీద చేశానండి, ఎందుకంటే హాఫ్ సారీ మొత్తం పింక్ కలరే. సో గోల్డ్ కలర్ జరీ అది ఉంటుంది కాబట్టి నేను అది కూడా థ్రెడ్ తీసుకున్నాను అనమాట. పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో చేశాను. ఇవి వచ్చేసి డైమండ్ షేప్ అనమాట అండి. ఇది క్రౌన్ షేప్ అండ్ ఇది వచ్చేసి హాఫ్ మూన్ షేప్ గ్రీన్ కలర్ అనమాట అండి. నేను గ్రీన్ ఎందుకు యూజ్ చేశానంటే పింక్ కలర్కి కాంట్రాస్ట్ గ్రీన్ కలరు ఓన్లీ దీని మీదకి కాకుండా ఇంకా వేరే సెట్స్ మీదకి కూడా వేసుకోవచ్చు, వేరే డ్రెస్సెస్ మీదకి కూడా పేరప్ చేసుకోవచ్చు అని చెప్పి నేను గ్రీన్ యూజ్ చేశాను. ఇవి వచ్చేసి క్లిప్ స్టోన్స్ అనమాట అండి. ఇందాక చూసినవి జర్కన్ స్టోన్స్ అండ్ ఇవి వచ్చేసి క్లిప్ స్టోన్స్ అండి. వాటికి వీటికి డిఫరెన్స్ ఉంటుంది చూడండి, నేను జూమ్లో చూపిస్తాను మీకు. చూసారా, ఇవి క్లిప్ స్టోన్స్ అనమాట. దీంట్లో ఇది వచ్చేసి స్మాల్ సైజు అండ్ ఇది బిగ్ సైజ్ అండి. షైనింగ్ మాత్రం చాలా బాగా వస్తుందండి. ఇవి కూడాను వైట్ కలర్వి యూజ్ చేశాను అనమాట. వీటిలో మనకి కలర్స్ కూడా ఉంటాయి. సో బ్యాంగిల్ మొత్తం ఇట్లా వస్తుందండి ఇది. ఇవి సెట్లో 2 బ్యాంగిల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదొక డిజైన్ అనమాట అండి. ఇవి 4 బ్యాంగిల్స్ చేశాను. ఇట్లా హార్ట్ షేప్ యూజ్ చేసి అండ్ వైట్ కలర్ స్క్వేర్ షేప్ యూజ్ చేశాను అనమాట. ఈ మధ్యలో వచ్చి జర్కన్ స్టోన్ పెట్టాను. ఇట్లా ఉంటాయండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇవి సైడ్ బ్యాంగిల్స్ అండి. సేమ్ బిఫోర్ సెట్లానే స్మాల్ చైన్ చేశాను అనమాట. సెంటర్ బ్యాంగిల్కిను సైడ్ బ్యాంగిల్స్కి చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుందండి. ఇవి 4 బ్యాంగిల్స్ ఇట్లా వస్తాయి అన్నమాట.
అండ్ ఇవి వచ్చేసి సైడ్‌ని వాటిలోనే 4 బ్యాంగిల్స్ ఒక డిజైన్‌లో చేశాను. అండ్ 4 బ్యాంగిల్స్ ఒక డిజైన్‌లో చేశా అండి. ఓన్లీ దీని మీదకే కాకుండా ఇంకా వేరే వాటి మీద కూడా వేసుకునేలా ఉంటుందని చెప్పి. అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్‌లో ఈ వైట్ కలర్ రెక్టాంగిల్ షేప్ యూజ్ చేసి ఒక 4 బ్యాంగిల్స్ చేశాను. ఇవి నార్మల్‌గా ఇదే డ్రెస్ మీదకి అని కాదు, వేటి మీదకైనా వేసుకోవచ్చండి. గోల్డ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్‌లో చేసుకుంటే ఏ విధంగా అయినా పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఈ టోటల్ సెట్‌ని నేను ఎట్లా పేరప్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. సో ఈ బ్యాంగిల్స్ని ఈ విధంగా పేరప్ చేసుకోవచ్చండి. యాక్చువల్లీ వీడియో రికార్డ్ చేసేటప్పుడే నేను ఆర్డర్ డిస్పాచ్ చేయాల్సి వచ్చింది. సో ఫొటోస్ మాత్రమే అటాచ్ చేయగలిగాను. అండ్ ఈ సెట్స్లో మీకు ఏ సెట్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.